వాళ్ళే. మరి ఎవరికి ఇచ్చినావు? నేనెవరికి ఇయ్యలే, నేను చెప్పేది అర్థం చేయి. ఇంకా నోట్లో ఏళ్ళు పెట్టిన కొరతనైతే ఎంత నెమ్మదిగా మాట్లాడదా అంటే నీకు అసలు చెప్పేది అర్థమైతలేదు. నీకు అర్థమైతే బాగా చెప్పు. నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకో. నీ కమ్మలు నాకు సంబంధం లేదు. నువ్వు ఎడబెట్టినో నాకు తెలియదు. నీ కమ్మలు నేను తీయలేదు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీకైతే ఒక విషయం అయితే తెలియజేయాలని ఈ వీడియో అయితే పెడుతున్నా. ఈ వీడియో ఏంటిదంటే, నా చెవుల కమ్మలు అయితే నేను బీరువాలో అయితే దాచిపెట్టిన. అప్పుడు హాస్పిటల్లో పోయినప్పుడు ఆ కమ్మలు కూడా తీసేసి పోయినన్నమాట. ఇక ఆ కమ్మలు దాచింది అయితే బావగా అయితే అడిగితే అస్సలు చెప్పట్లేడు. నెల నుండి అయితే ఫుల్ గొడవలు జరుగుతున్నాయి. అసలు అంత గొడవ జరిగినా ఏది జరిగినా చెప్పట్లేడు కాబట్టే ఇప్పుడు వీడియోలో అయితే చెప్తాడేమో అని ఆశతో అయితే ఈ వీడియో పెట్టిన. మరి వీడియోలో చెప్తాడో చెప్పాడు. నా కమ్మలు ఎక్కడుందో చెప్పాలి అని నేనైతే మస్తు బాధపడుతున్నా. ఎందుకంటే ఆ కమ్మలు మా తాత ఇష్టంగా నాకు చేపించిన కమ్మలు అవి. ఇంతవరకు తన బిడ్డకు కూడా అంత ఇష్టంగా ఎప్పుడు ఏమీ చేపించి ఇవ్వలేదు. నాకే అంత ఇష్టంగా చేపించి నాకు తనే స్వయంగా అక్కడ వెళ్ళి అవి చేసే వరకు అక్కడ కూర్చొని చేయించుకొని వచ్చి నాకు తెచ్చిచ్చిండు. ఆ కమ్మలే కనిపించకపోతే ఇప్పుడు నాకైతే మస్తు ఏడుపు వస్తుంది. రోజు ఏడుస్తున్నా, రోజు బాధపడుతున్నా. ఈ రోజైనా చెప్తాడని ఈ వీడియో అయితే పెడుతున్నా. అక్కడ కమ్మలు అయితే జాడైతే అస్సలు చెప్పట్లేదు. నువ్వు రానే వచ్చింది మాటల్లోనే చెప్పంగానే. ఏంటిది? నువ్వు నా చెవుల కమ్మలు ఎక్కడ పెట్టినావు? చెవుల కమ్మలు ఎక్కడి అంటే నా బంగారు కమ్మలు ఎక్కడ పెట్టినావు అది చెప్పు అంటున్నా. నాకేం తెలుసే, నువ్వు రోజు అడుగుతున్నా, నువ్వు మర్యాదగా చెప్పు బావా. మనకు లొల్లిలు వద్దు. ఎక్కడ పెట్టినావు? నుంచి నువ్వు తలకాయ తింటున్నావు. నేను మొన్ననే చెప్పినా, నాకేం తెలుసా అన్నా. నాకు తెలియదు. నువ్వు ఎడబెట్టినవో, మీ అవ్వగారింటికి ఆడబెట్టి వచ్చినావో, మీ చెల్లెలకి ఇచ్చినావో, ఎవరికి ఇచ్చినావో నాకేం తెలుసా? నన్ను అడుగుతుంది. మా చెల్లెలకి మా అమ్మగారింటికి పెట్టడానికి అవి బంగారు కమ్మలు. అందరికి ఎవరు పడితే వాళ్ళు అడిగితే ఇచ్చేయడానికి అవి ఏమో ఉత్తి కమ్మలు కావు. 50 రూపాయలు పెట్టి నేను ఒక్కటి అడుగుతా, నువ్వు చెప్పు. నీకు సంబంధించిన వస్తువులు నీకు జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం లేదా? నీకు ఉంది, నేను జాగ్రత్తగా పెట్టుకున్నా. ఎవరు తీసుకుపోయింది? రోజు ఎప్పుడైనా ఏది దాచినా ఇద్దరం కలిసి దాస్తాం. అది కూడా ఇద్దరము కలిసే ఆ కమ్మలను అయితే దాచిన. తనకు కూడా తెలుసు నేను కమ్మలు దాచింది. అవి ఇప్పుడైతే ఆ కమ్మలు ఏంటిదంటే, ఇప్పుడు ఊకే ఈ కమ్మలు తీసి పెట్టడం వల్ల ఇగో ఈ చెవు అయితే కింది జారింది, మొత్తం తోసుకుపోయింది ఈ కమ్మల వల్ల. అది పెట్టుకొని ఉంటే ఇక డైలీ ఉంటది కదా, అందుకనే ఇక మొన్నటి నుండి అడుగుతుంటే అసలు చెప్పట్లేదు. చెప్పు నువ్వు. ఈ విషయం అయితే నిజంగా బాబా నువ్వు ఏమైనా చెయ్యి, నా ఈ కమ్మల విషయంలో మాత్రం నేను మస్తు సీరియస్ బాబా. నువ్వు సీరియస్ అయితే నా మీద అవుతావా? మరి ఎవరి మీద? ఇంట్లో ఎవరు వస్తారు చెప్పు? ఎవరు తీసిర్రు? నువ్వు ఎడబెట్టిన నువ్వు యాదు తెచ్చుకో. నేను మంచిగా పెట్టినా. నేను ఎక్కడ పెడితే అక్కడ పెట్టడానికి నేను చిన్న పిల్లగాని చిన్న మొల్లి కాదు. చిన్న మొల్లి కాదు నేను. అట్లా కాదే, మొన్న మీ ఇంటికి పోయి ఆడబెట్టి రావచ్చు. నాకు తెలుసా, కమ్మలు పెట్టుకొని పోయినా. అందుకనే లోన్లు అవుతున్నాయని కూడా ఒక్కొక్క రోజు వీడియోలో కూడా ఈ కమ్మలు కూడా పెట్టుకోకుండా అట్లానే పోతానా. నువ్వు కమ్మలు ఎక్కడ పెట్టినావు చెప్పు. నాకు తెలియదు. నాకు తెలియదని నువ్వు చెప్పకు. నువ్వే తీసుకుపోయినావు. అసలు ఎవరికి ఇచ్చినావు? ఎక్కడ పెట్టినావు? ఓవర్ యాక్షన్ అసలు కాదు. నువ్వు చెప్తే చెప్పు. అవి ఆ కమ్మలు ఎంత కష్టపడి మా తాత చెప్పించిన కమ్మలు అవి. మా తాతకు నచ్చిన కమ్మలు అవి. ఎంత ఇబ్బంది అయినా కూడా ఆ కమ్మలు నన్ను బ్యాంకులో పెట్టకుండా బీరువాలో దాచుకున్నాను. అవును, మరి నేను బ్యాంకులో అస్సలు పెట్టాను. బయట అప్పు అయినా పర్వాలేదు అని ఆ విషయం పెట్టలేదు. అప్పు తీసుకొచ్చి అయినా నాకు హాస్పిటల్ ఖర్చుకు ఇటు అటు ఖర్చు చేసుకున్నాం కానీ ఆ కమ్మలు అయితే అసలు పెట్టలేదు. నువ్వు ఎక్కడ పెట్టినావు చెప్పు. అడుగుతుంటే మనిషిని కానా నేను? ఎన్ని రోజుల నుండి, నెల రోజుల నుండి బతలాడుతున్నా నీకు. ఒక్క రోజు 2 రోజులు ఊకే బతలాడతారా ఎవరైనా? కుక్క లెక్క వరుతూనే ఉంటావు. నేను కుక్క లెక్క ఏం వరట్లేదు. నేను చెప్పేది అసలే వినను. ఎందుకు నాలే ఇన్ని రోజుల నుండి వింటున్నా. ఇలా కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండైనా తెచ్చిస్తాడు అని ఆ ఆశ మీద ఉన్నా. ఇప్పుడు దాకా నువ్వు కమ్మలు తెచ్చిస్తలేవు. అసలు ఎక్కడ పెట్టినావు? మరి ఎవరికి ఇచ్చినావు? నేను ఎవరికి ఇయ్యలే. నేను చెప్పేది అర్థం చేయి.
ఇంకా నోట్లో ఏళ్ళు పెట్టినా కొడతానంటే ఎంత నెమ్మదిగా మాట్లాడదా అంటే అరే నీకు అసలు చెప్పేది అర్థమైతలేదు నీకు అర్థమైంది బాగా చెప్పు ఫస్ట్ చెప్పేది నువ్వు అర్థం చేసుకో. నీ కమ్మలు ఇగో ఇటు నీ కమ్మలు నాకు సంబంధం లేదు, నువ్వు ఎడబెట్టినో నాకు తెలియదు. నీ కమ్మలు నేను తీయలేదు. నేను ఈ మధ్యలో నేను ఎక్కడైనా అప్పు తెచ్చిన్నా, ఏ బ్యాంకులో అయినా అప్పు తెచ్చినట్టు ఎక్కడైనా రుజువు చెప్పిస్తావు మరి? చిన్న విషయం, ఇప్పుడు బ్యాంక్ లో మనం కనుక బంగారం పెడితే స్లిప్ ఇస్తారు, అది ఉందా ఇంట్లో? చూడు ఇంకా పెద్ద పెద్ద ప్యాలెస్ ఏమైనా ఉందా నాకు? వేరే పెద్ద బిల్డింగ్ ఏమైనా ఉన్నాయా పోయి దాచిపెట్టడానికి? నీకు పెద్ద ప్యాలెస్ ఉందని నేను చెప్పట్లేదు. నువ్వేంది నువ్వు ఎక్కడ పెట్టినావు? నువ్వు ఆలోచించు. పెట్టినా అని చెప్పు. సరే ఉందని సంతోషిస్తా. నువ్వు అసలే ఉందని చెప్పట్లేవు. నేను బ్యాంక్ లో పెట్టలేదు, ఎవరికి కూడా ఇయ్యలేదు. నీ కమ్మలని నేను ముట్టుకోలేదు. ఫైనల్. నువ్వు ఎడబెట్టినావు ఎందుకు? ఎందుకంటే అసలు ఎవరికి ఇచ్చినావు? నేనెవరికి ఇస్తా? నాకు ఇచ్చేంత అవసరం నాకేమున్నది? అబ్బా నువ్వు కనబడుతున్నావు పైన మా మనిషి లెక్కనే కనబడతావు, లోపల ఉంటాయి నీకు అన్ని పురుగులే. అవునా? అవును. మేడి పండు చూడు, మేడి మై ఉండు, అది పొట్ట ఇప్పుడు చూడు పురుగులే ఉన్నట్టు. సరే మాట్లాడతావు. ప్రతి మనిషి దాంట్లో పురుగులు ఉంటాయి. మరి నన్ను ఏం చేయమంటావు? మరి నేను తీస్తానా? నాకు కమ్మలు అసలు ఎవరికి ఇచ్చినావు? నేను ఎందుకు ఇస్తా? మరి ఎక్కడ పెట్టినావు చెప్పు. నేనేమైనా కమ్మలు పెట్టుకుంటున్నా? నన్ను అడుగుతున్నావు. నేనేమైనా కమ్మలు పెట్టుకొని తీసి ఆడ పెట్టిందా అని చెప్పడానికి కమ్మలు పెట్టుకుంటున్నా? నెల రోజులు ఎక్కడ పోతున్నావు చెప్పు. అది కూడా నాకు పని ఉన్నది. ఏం పని? నీకు చెప్పాలా? చెప్పాలి. ఎందుకు చెప్తా? ఎందుకు చెప్పాలి? నువ్వు చెప్పనప్పుడు నువ్వు నన్ను ఎందుకు అడుగుతావు? నా కమ్మలు ఎక్కడ ఉందో నాకు ఇచ్చేయి. నా దగ్గర ఎక్కడున్నాయి? నా దగ్గర అందరు చూస్తారు. చూడని అందరు చూస్తారు. నేను కూడా చెప్తున్నా కదా, నేను తీయలేదు. నిజంగా తీయలేదా? నిజం కాకుండా అబద్ధం చెప్తున్నా. దొంగలు వస్తారా? ఎవరు తీసారు మరి చెప్పు. అది కూడా చెప్పు. ఇగో నువ్వు మంచి వ్యాధి తెచ్చుకో, నువ్వు ఇంటికాడైనా పెట్టచ్చు, లేకుంటే మీ వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు. ఒకసారి ఫోన్ చేసాను తెలుసుకో, తెలుసుకొని మాట్లాడు. అంతేగాని నువ్వు తీసినావు, కమ్మలు తీసినావు అంటే నువ్వు ప్రతిసారి లొల్లి చెప్తే నేను ఇక ఊరుకునేది లేదు. మరి నేను ముందే నీకు అంతా నీ మీద అంత ఎడ్డి దాని లెక్క అయితే అనుమానం పరిచయం అయితే కాదు. మా అమ్మకు ఫోన్ చేసిన, మా అమ్మకు కూడా అడిగిన. వీడియో తీసుకున్నావు, తెలవాలనే కదా నువ్వు చేసేది. ఈ విషయం కూడా తెలవాలి. మీ వాళ్ళకి ఫోన్ చేసి మరి మాట్లాడు. చేసిన ఏమన్నారు? నా దగ్గర లేదు బిడ్డ, నువ్వు ఎప్పుడు తీసుకొని రాలే, ఇంట్లోనే పెట్టి ఉంటావు, ఎక్కడైనా ఉందేమో అల్లుడికైనా అడుగు అని చెప్పి. మరి నేను లేదన్నా. మరి సెకండ్ ఆప్షన్ ఏంటిది? నువ్వు ఇంట్లో ఎత్తుకు. మరి నువ్వేంటో పారేసినావు, నన్ను అడుగుతే ఎట్లా? పడేయడానికి అవేమో ఉత్తి కమ్మలు అనుకున్నావు బావా, బంగారమే. నేనేం చెప్తున్నా, బంగారం అయితే పోగొట్టడానికి రాదా? పోగొడతారు, ఎవరైనా పడేస్తారు. ఏముంటది? పోగొంటే అంత ఎడ్డిదాన్ని అయితే కాదు. ఎడ్డిదాన్ని కాకపోతే ఎడబెట్టినావు మరి నువ్వే తెలుసుకో. బిరువా మింగిందా? మరి నువ్వు మింగినావు నాకు తెలుసా? నువ్వు నన్ను అడుగుతావు. ఇగో బీరువా కూడా మొత్తం ఎత్తికిసిన, ఇగో ఈ బ్యాగ్ కూడా ఎత్తిన, అంత బట్టలు మొత్తం సదిరి మొత్తం చూసుకున్నా. నువ్వు కమ్మలు ఎక్కడ పెట్టినావు, ఎవరికి ఇచ్చినావు చెప్పు. నీకు మంచి మర్యాదగా అడుగుతున్నా. నేను కూడా ముచ్చట్లు బావా, ఒక్క విషయం చెప్తా. నీకు కూడా మంచి మాట మర్యాదగా చెప్తున్నా. నేను నీ బంగారం కమ్మలు నేను తీయలేదు. నేను ఫస్ట్ వీడియో ముందు చెప్తున్నా, నేను అస్సలు ముట్టుకోలేదు. నీ బంగారం కమ్మలు నాకు తెలియదు. చెప్పు ఏంది చెప్పండి ఫ్రెండ్స్, మీరైనా చెప్పండి ప్లీజ్. దండం పెడతామా బాబు, నా కమ్మలు ఇచ్చేయమని చెప్పండి.
చెప్పు. నేను కూడా దండం పెట్టే చెప్తాను, నా దగ్గర లేదని చెప్తున్నా. అరే అమ్మ ఇలా అంటే నాకు తెలియదు. ఇలాంటి చెయ్యకు నువ్వు. నువ్వు కూడా చేయకే. నేను కూడా సాఫ్ సీదే మాట ఎంత ఏదో నీ ముఖం చూడగా నాకు నవ్వు వచ్చిన నవ్వినా గానీ నేను సీరియస్, నేను సీరియస్ చెప్తున్నా. శివుడు కాదు నీకు చెప్పేది. ఎందుకు కోరుతావు? ఏదో మన వానకాలం కప్పలకి కోరుతూనే ఉంటావు. ఎందుకు నువ్వు చెప్పేది అర్థం కాదా? మరి ఏంది? నేను ఒక సైడ్ చెప్తూనే ఉంటేనే నువ్వు అది ఇది అది ఇది అని మొత్తం కోరుతూనే ఉంటావు. ఎందుకు? నేను చెప్పేది కూడా కొంచెమైనా వినాలి కదా, సోయి ఉండాలి కదా. నువ్వు అట్లా చూడకే. ఏం పోయింది? ఎందుకు చెప్తారు? అంత జాగ్రత్తగా ఉండాలి మరి. జాగ్రత్త లేకుంటే ఎట్లా? నువ్వు ఇంట్లో ఉండేది వస్తువు ఇంట్లో ఉంటది కానీ నువ్వు బయట పడేస్తే అది ఎటో పోతుంది. మరి దానికి వాళ్ళు బాధ్యులు. నేను బయట పడేలే, నేను పడేలే. ఏమో తెలియదు నాకన్నా తెలుసా. నువ్వు పడేసి ఇంట్లో పెట్టినా అనొచ్చు. ఎవరైనా తిడతారేమో అని, నేను తిడతానేమో అని, మీ వాళ్ళు తిడతారేమో అని అట్లా కూడా మార్చి కూడా చెప్పొచ్చు. మరి అట్లా కనుక చెప్తున్నావు కావచ్చు, నాకు తెలుసా. అట్లా చెప్పేదాన్ని అయితే వీడియో ముందు అదే తీయొచ్చు, ఏమున్నది తీయొచ్చు, దాన్నే ఉన్నది. నువ్వు గా కథలు చేయకు. నువ్వు ఎడబెట్టినావు నువ్వే యాద పెట్టుకో. ఎత్తుకు దొరికితే లేకుంటే మీ వాళ్ళని అడుగు. మీ వాళ్ళక మీ చెల్లెక ఎవరికి వాళ్ళకు ఇచ్చి ఉంటావు. అందరికి అడిగినా ముందే అడిగి తెలుసుకున్నా. ఎవరు తీసుకోపోయారు? మరి నేను ఎందుకు తీసుకోపోతా? ఎవరు తీసుకోపోయారు? నువ్వు కాకుండా ఇంకెవరు తీసుకోపోతారు? నేను తీసుకోపోయి ఎవరికి ఇచ్చినా చెప్పు, నువ్వే చెప్పాలి. నేను తీసుకోపోయినా ఓకే, మరి చెప్పు ఎవరికి ఇచ్చినా? ఎవరికి ఇచ్చినావో నాకేం తెలుసా? చెప్పు ఫస్ట్. ఎవరికి ఇచ్చినావు చెప్పు. అది నాకు అదంతా వద్దు. నువ్వు ఏమైనా చెయ్యి, నాకు పిచ్చి తెస్తాను. ఇచ్చినా ఎవరికి? ఎవరికో ఒకరికి ఇచ్చినా. నేను నీకు చెప్పాలనా? చెప్పాలి. తెచ్చి ఇస్తా 2-3 రోజుల్లో. ఎవరికి ఇచ్చినా తర్వాత చెప్తా. ఇవ్వకపోతే నీకు ఉంటది. చెప్తా, చెప్పేంత వెయిట్ చేయి. నీకు బంగారం కావాలనా సమాధానం కావాలనా? నాకు కమ్మలు కావాలి. నీకు కమ్మలు కావాలి కదా? కావాలి. సరే ఉండు, నేను ఎవరికి ఇచ్చినో వాళ్ళ దగ్గర అడిగి తర్వాత తెచ్చిస్తా. ఎవరికి తెచ్చియకపోతే ఏం చేయాలి చెప్పు. తెచ్చియకపోతే నేను చచ్చిపోతా. మరి బతుకను నేను. తర్వాత నువ్వు తర్వాత చెప్పే, తర్వాత మళ్ళీ వీడియోది. ఇంకేంది తెచ్చిస్తా అంటున్నావు కదా, తెచ్చిస్తా, బరాబర్ తెచ్చిస్తా. ఓకే, నువ్వు నన్ను ఒరియకు, మళ్ళీ నాతో గొడవ పెడకు, లొల్లి పెడకు. ఇంకో రోజు ఇదే లొల్లి మాకు. ఇప్పుడు తెచ్చిస్తాను మీ ముందే చెప్పిండు. చూసే అన్న వాళ్ళైతే, అన్న అక్కలు అందరూ అయితే ఈ వీడియో అయితే మొత్తం పూర్తి వరకు అయితే చూడండి. చూసి అయితే కామెంట్ చేయండి, లైక్ కూడా చేసుకోండి, సపోర్ట్ చేయండి మాకు. కమ్మలు అయితే ఎవరికి ఇచ్చినా ఏంటి అనేది అయితే ఇప్పుడు తెచ్చిస్తా అని చెప్పిండు. అసలు తెచ్చిస్తాడా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటది. నేను కన్ఫర్మ్ వీడియో తీస్తా. ఇప్పటి నుండి స్టార్ట్. నా ఇంట్లో ఏ టార్చర్ జరిగినా నేను వీడియో తీస్తా. ఇప్పుడే చెప్తా. నేను చెప్పినా కదా మాట. నేను తీసుకోపోయినా నువ్వు అంటున్నావు కదా. ఇంకో 2 రోజుల్లో నీకు తెచ్చిచ్చే బాధ్యత నాది. వాళ్ళందరూ చూస్తున్నారు, వాళ్ళకు కూడా మాట ఇస్తున్నా, నీకు కూడా మాట ఇస్తున్నా. కంపల్సరీ తెచ్చి ఇచ్చే బాధ్యత నాది. ఓకేనా? నువ్వు మళ్ళా నాతో నువ్వు లొల్లి పడకు. మళ్ళా నాది పాతది వెళ్ళిపోయింది, కొత్తది వెళ్ళిపోయినా నన్ను అయితే అడగొద్దు. అది పాతదైనా కొత్తదైనా మాత్రం నువ్వు తీసుకోవాలి. ఇది మాత్రం అంతే. మరి అంతే ఉంటది. నాకు తెలియదు గా ముచ్చట. ఇగో 2 రోజుల్లో తెచ్చిస్తాను. నువ్వు మళ్ళా నన్ను ఒరియకే.